సో హలో గైస్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. సో ఈ వీడియోలో మనం జేఓకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంటుంది, మనకు తెలిసినటువంటి టాపిక్స్నే, మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్నే కొంచెం అనలిటికల్ వేలో ఏ విధంగా అడుగుతాడు, సో మనం నేర్చుకున్నటువంటి సబ్జెక్టు కాంపిటేటివ్ వేలో ఏ విధంగా ఉంటుంది, కానీ కాంపిటేటివ్ వేలో ఏ విధంగా ఉంటుంది. సో మనం డిగ్రీలో కానీ ఇంటర్లో కానీ నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ నేను చాలాసార్లు మెన్షన్ చేశాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అప్పుడు మనం ఆ డిస్క్రిప్టివ్ వేలో 5 మార్క్స్ 2 మార్క్స్కి నేర్చుకుని ఉన్నాం. సో ఇక్కడ మాత్రం ఏంటంటే మనం ఏం నేర్చుకున్నా కానీ ఓన్లీ 1 మార్కే. సో బట్ అదే 1 మార్క్ కోసం ఎంత కష్టపడాల్సి ఉంటుంది, ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక క్వశ్చన్లా ఫ్రేమ్ చేస్తాడు. సో ఆప్షన్స్లో కూడా మనకి ఏ విధంగా టఫ్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది అనేది చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూస్తే మనకి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 ఇచ్చాడు. సో ఫస్ట్ ది డిప్రిసియేషన్ ఇస్ డెరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్. డెరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్. సో డిప్రిసియేషన్ అనేది ఒక లాటిన్ వర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఎస్ అండి, డిప్రిసియేషన్ అనేది మనకి ఒక లాటిన్ పదం నుంచి తీసుకోవడం జరిగింది. ఇది తెలిసిందే మనకి, ఎందుకంటే డిప్రిసియేషన్ స్టార్ట్ చేసేటప్పుడే మనం డిస్కస్ చేస్తాం. అంటే డిప్రిసియేషన్ టాపిక్ స్టార్ట్ చేసేటప్పుడే ఆ వర్డ్ ఎక్కడి నుంచి తీసుకున్నాం అనేది ఫస్ట్ డిస్కషనే ఆ విధంగా జరుగుతుంది. సో డిప్రిసియేషన్ అనేది ఒక లాటిన్ వర్డ్ ద్వారా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ స్టేట్మెంట్ 2, గుడ్ విల్ ఈజ్ ఏ టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్. గుడ్ విల్ అనేది టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్. ఇక్కడ మనకి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. గుడ్ విల్ అనేది టాంజిబుల్ ఫిక్స్డ్ అసెటా, ఇంటాంజిబుల్ ఫిక్స్డ్ అసెటా? గుడ్ విల్ అనేది ఇంటాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్. ఇంటాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్ అంటే టాంజిబుల్ ఏంటి, ఇంటాంజిబుల్ ఏంటంటే టాంజిబుల్ అంటే మనకు కనిపించేటటువంటి ఫిజికల్గా, అంటే ఈ మెషినరీస్ కానీ, ల్యాండ్ కానీ, బిల్డింగ్స్ కానీ, వీటన్నిటిని మనం ఏమంటాం, టాంజిబుల్ అసెట్స్ అంటాం. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే మనకి ఫిజికల్గా కనబడేవి. ఈ గుడ్ విల్ కానీ, పేటెంట్ రైట్స్ కానీ, ఇవన్నిటిని కూడా మనం ఏమంటాం, ఇంటాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్. సో గుడ్ విల్ అనేది మనకి ఇంటాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్, టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్ కాదు. మన డిప్రిసియేషన్ కూడా టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్ మీదనే చేస్తాం. మన ఫిజికల్గా కనిపించేటటువంటి వాటి మీద మాత్రమే మనం డిప్రిసియేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూస్తే స్టేట్మెంట్ 3, ఫ్లక్చుయేషన్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది కాజ్ ఆఫ్ ది డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్ కావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఓకేనా, డిప్రిసియేషన్ కాసెస్ అని మన క్వశ్చన్ విధంగా ఉంటుంది. అందులో వేర్ అండ్ టేర్ కానీ, యాక్సిడెంట్ కానీ, ఫ్లక్చుయేషన్ ఈజ్ ద వన్ ఆఫ్ ది రీజన్. ఓకేనా, ఫస్ట్ ఫ్లక్చుయేషన్ ఈజ్ ద one of the causes of depreciation. So statement 3 is the right answer. అంటే ఇక్కడ మనం ఆ ఎగ్జామ్ హాల్లో కొంచెం హరిబరిలో గుడ్ విల్ ఇస్ ఎ టాంజిబుల్ అసెట్స్ని కూడా మనం గుడ్ విల్ని టాంజిబుల్ అసెట్స్ కింద క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఎందుకంటే అలా ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ మోడ్. సో టాంజిబుల్ అసెట్స్ ఏంటి, టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్ ఏంటి, అంటే టాంజిబుల్ అసెట్స్ ఏంటి, ఇంటాంజిబుల్ అసెట్స్ ఏంటి, అవి కూడా మనకి తెలిసి ఉండాలి. సో మామూలుగా టాంజిబుల్ అంటే ఫిజికల్గా కనబడేవి టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అంటే ఫిజికల్గా కనబడనివి. దానికి ఎగ్జాంపుల్ గుడ్ విల్ కానీ, ఒక పేటెంట్ కానీ. సో ఈ విధంగా మనకి ఇక్కడ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 3 అనేవి ట్రూ. స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 3 అనేది ట్రూ. సో స్టేట్మెంట్ 1 అండ్ 2 రాంగ్ ఇక్కడ, స్టేట్మెంట్ 2 అండ్ 3 రాంగ్ ఇక్కడ, స్టేట్మెంట్ 1 అండ్ 3 ట్రూ ఇక్కడ, నెక్స్ట్ ఆల్ ఆఫ్ ది ట్రూ. చాలా మంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ హాల్లో ఆల్ ఆఫ్ ది అబౌట్ ట్రూ అన్నప్పుడు అదే ఆప్షన్ని చూస్ చేసుకోవాలి, 90% అదే ఉంటుందంటారు. సో సమ్ టైమ్స్ మనకి ఈ విధంగా మిస్టేక్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఏ విధంగా థింక్ చేస్తామో అక్కడే మిస్టేక్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూస్తే సో ఇది స్టేట్మెంట్ వైజ్లో ఇస్తే ఈ విధంగా క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసే ఛాన్స్ ఉంది. ఓకేనా, అంటే మనకు తెలిసినటువంటి చిన్న చిన్న విషయాలనే, ఓకేనా, మనకు తెలిసినటువంటి చిన్న చిన్న విషయాలనే పెద్ద ఇన్ఫర్మేషన్గా ఇస్తాడు. సింపుల్ అండి. మనం అక్కడ ఒక క్వశ్చన్, ఓకేనా, మనం డిగ్రీ ఇంటర్లో ఒక క్వశ్చన్ని 5 మార్క్స్ కోసం లేదా 2 మార్క్స్ కోసం ప్రిపేర్ అయితే, కాంపిటేటివ్లో ఏం చేస్తారంటే 5 మార్క్స్ అంటే 5 క్వశ్చన్స్ని 1 మార్కుకి ఇస్తాడు అంతే. 5 క్వశ్చన్స్ని 1 మార్కుకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, మనం ఇవన్నీ నేర్చుకున్నాయి కదా. ఇప్పుడు డిప్రిసియేషన్ యొక్క కాసెస్కి కారణాలని క్వశ్చన్ వేస్తూనే ఉంటాడు. మనం సైడింగ్ పెడతాం, వేర్ అండ్ టేర్ అండ్ డిప్రిసియేషన్కి మన ఫ్లక్చుయేషన్స్ అని, యాక్సిడెంట్స్ అని ఫస్ట్ అవి రాసి మళ్ళీ ఒక సైడింగ్ రాసి అంతా రాస్తూ ఉంటాం, ఇక్కడ డిగ్రీలో కానీ ఇంటర్లో కానీ. ఇక్కడ అదేమి ఉండదు, వన్ ఆఫ్ ది రీజన్స్ని ఈ విధంగా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే ఈ విధంగా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. క్వశ్చన్ చూడగానే చాలా పెద్దగా అనిపిస్తుంది, ఆప్షన్స్ చూడడం చాలా పెద్దగా ఉంటాయి, అంటే భయపెట్టిస్తూ ఉంటాయి క్వశ్చన్స్, బట్ అంతా ఏముండదు. ఒకసారి చూస్తే ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్స్, ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్ అకౌంట్ ఇచ్చాడు, Pలో, Qలో గుడ్ విల్ అకౌంట్ ఇచ్చాడు, Rలో డిస్కౌంట్ అలౌడ్ ఇచ్చాడు, Sలో ల్యాండ్ అండ్ బిల్డింగ్ అకౌంట్ ఇచ్చాడు. అటు సైడ్ చూస్తే మనకి ఫస్ట్ నామినల్ అకౌంట్, సెకండ్ రియల్ అకౌంట్, థర్డ్ పర్సనల్ అకౌంట్ ఇచ్చాడు. సో ఇవన్నీ ఆ 3 అకౌంట్లో దేనికి మ్యాచ్ అవుతాయి. సో ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్ అకౌంట్ అనేది మనకి ఏమవుతుందంటే పర్సనల్ అకౌంట్ అవుతుందండి. ఇన్సూరెన్స్ పర్సనల్ అకౌంట్ అవుతుంది. నెక్స్ట్ గుడ్ విల్ అకౌంట్. గుడ్ విల్ అంటే ఒక అసెట్ కాబట్టి అసెట్స్ అన్ని మనకి ఎక్కడికి వెళ్తాయి, రియల్ అకౌంట్లోకి వెళ్తాయి. ఖచ్చితంగా అసెట్స్ అన్ని మనకి రియల్ అకౌంట్లోకి వెళ్తాయి, అంటే వాస్తవిక ఖాతాలోకి వెళ్తాయి.
నెక్స్ట్ డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్స్ కానీ ఇవన్నీ కానీ ఏమైతే నామినల్ అకౌంట్, ఓకేనా, నామినల్ అకౌంట్. నెక్స్ట్ చూసుకుంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్ అకౌంట్. ల్యాండ్ అండ్ బిల్డింగ్ అంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అంటే ఏంటి? ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అంటే అసెట్స్ కాబట్టి ఇవి కూడా మనకి రియల్ అకౌంట్లోకే వెళ్ళడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ గమనిస్తే మళ్ళీ ఇక్కడ గుడ్ విల్, ఓకేనా, గుడ్ విల్ అనేది ఏంటి? ఇంటాంజిబుల్ అసెట్స్. గుడ్ విల్ అనేది ఇంటాంజిబుల్ అసెట్స్. నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనేవి టాంజిబుల్ అసెట్స్. ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనేది చూడడానికి కనిపిస్తాయి కాబట్టి, ఫిజికల్గా ఉంటాయి కాబట్టి ఇట్స్ టాంజిబుల్ అసెట్స్, కనిపించేటటువంటి ఆస్తులు. గుడ్ విల్ అనేది కనిపించేది కాబట్టి ఇంటాంజిబుల్ అసెట్స్. సో ఈ విధంగా మనకు తెలిసినా కూడా ఆప్షన్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆప్షన్లో కూడా మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ అన్నిట్లో 3 ఇచ్చాడండి. సో ఇక్కడ క్యూ అంటే సెకండ్ అంటే ఏంటి? గుడ్ విల్. గుడ్ విల్ అంటే ఏంటి? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ ఏంటి? ఎక్కడ ఉంది? 2లో ఉంది. సో ఇక్కడ మనం 2 ఎక్కడ ఉంది? ఈ రెండిట్లలో ఉంది. సో ఇది కాదు, ఇది కాదు. నెక్స్ట్ డిస్కౌంట్ అలౌడ్. సో డిస్కౌంట్ అలౌడ్ అంటే ఏంటి? డిస్కౌంట్ అలౌడ్ దేనికి సంబంధించింది? నామినల్ అకౌంట్కి సంబంధించింది. సో ఆల్రెడీ సి అండ్ డి వెళ్ళిపోయినాయి కాబట్టి సో ఇక్కడ 1 ఇక్కడ 1 ఇది కూడా మనకి రేస్లో ఉంది. నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అంటే ఏంటి? రియల్ అకౌంట్ కాబట్టి, రియల్ అకౌంట్ అంటే ఏంటి? మనకి సెకండ్లో ఉంది కాబట్టి సో 1 ఈజ్ అవర్ ఆన్సర్. అంటే రేపు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్స్ ఏముంది కాబట్టి ఓకే మనకు అనవసరం అది. సో ఇక్కడ చేంజ్ ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్లో ఉంది, సెకండ్ క్యూలో ఉంది. క్యూలో ఉంది కాబట్టి క్యూ అనేది 2కి సంబంధించింది కాబట్టి ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేసేస్తాం. మళ్ళీ నెక్స్ట్ థర్డ్ని చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఖచ్చితంగా ఈ రెండిట్లలో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది కాబట్టి ఆర్ని చూడాల్సిన పని లేదు. ఎస్ దగ్గరికి వెళ్ళాలి. ఎస్ అంటే ఏంటి? ల్యాండ్ అండ్ బిల్డింగ్ అకౌంట్. ల్యాండ్ అండ్ బిల్డింగ్ అకౌంట్ అంటే ఏంటి? రియల్ అకౌంట్కి సంబంధించినటువంటి అకౌంట్. సో ఇది ఇక్కడ ఏంటి? 2 ఉంది కాబట్టి ఎస్. ఇక్కడ మనం ఏంటి అంటే క్యూ అండ్ ఎస్ని కనుక్కోవడం వల్ల, అంటే ఇక్కడ ఉన్నటువంటి గుడ్ విల్ అకౌంట్ అండ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అకౌంట్ తెలుసుకోవడం వల్ల మనం ఆప్షన్ త్రూ ఎలిమినేట్ త్రూలో ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకేనా? ఇది మనకి మామూలుగా జేఎల్లో అడిగేటటువంటి ఛాన్స్ ఉన్నాయి ఎక్కువ. ఈ విధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్స్ కానీ స్టేట్మెంట్ వైజ్ కానీ ఒకవేళ జేఏఓలో పేపర్ టఫ్ చేయాలంటే సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. సో జేఏఓ పేపర్ ఎప్పుడు కూడా ఈజీగానే ఉంటుంది. చాలా వరకు జేఏఓ ప్రిపేర్ అయ్యే బ్యాచ్ కానీ కాంపిటీటర్స్ కానీ సైలెంట్గా ఉంటారు, అసలు మార్కెట్లో ఎక్కడ కనబడరు. సో అది మనకి ఎప్పుడు తెలుస్తుందంటే జేఏఓ ఎగ్జామ్ అయిపోయినాక కట్ ఆఫ్ చూసినప్పుడు మనకి కళ్ళు దిమ్మ తిరిగిపోతాయి. ఎందుకంటే ఆ కట్ ఆఫ్ కూడా హైలీ ఉంటుంది. అంటే ఒక మామూలుగా 100 మార్క్స్ ఉన్నాయి అనుకోండి, 100 మార్క్స్ ఉంటే కట్ ఆఫ్ ఖచ్చితంగా 85 to 90 మధ్య ఉంటుంది. 85 to 90 మధ్య. సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు, బయటికి కనబడరు, వాళ్ళంతా ఇంటాంజిబుల్ అనమాట. ఇంటాంజిబుల్ ఆస్పిరెంట్స్ అంటే ప్రిపేర్ అవుతారు కానీ ఫిజికల్గా బయటికి కనబడరు. వాళ్ళ ఆ రిజల్ట్ ఎక్కడ కనబడుతుంది అంటే లైక్ ఇక్కడ కట్ ఆఫ్ దగ్గర వీళ్ళే మనకి చాలా పోటీ ఇస్తారు. ఓకేనా? సో 85 to 90 మధ్య ఉంటుంది. ఒకవేళ 100 మార్క్స్ ఉంటే, మామూలుగా చెప్తాను మీకు అర్థం కావడానికి, 100 మార్క్స్ ఉంటే పేపర్ కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుందంటే 85 to 90 మధ్య ఉంటుంది. సో జేఏఓ ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా ఏంటి? ఇంటాంజిబుల్ ఆస్పిరెంట్స్. సో మనం కూడా అంటే ఇప్పటి నుంచి అయితే ప్రిపరేషన్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో మీరు కూడా సీరియస్గా ప్రిపేర్ అయ్యండి. పెద్ద ఏం ఉండదు, మనం నేర్చుకుందే కొంచెం అనలైటికల్ వేలో అడుగుతాడు. సో మనం ఎప్పుడు 85 అంటే ఒక 100 మార్క్స్ ఉందనుకోండి, మనకి ఇప్పుడు జేఏఓలో 150 మార్క్స్ పేపర్ ఉండొచ్చు ఉంది కాబట్టి ఇక్కడ 85 to 90 మధ్య కట్ ఆఫ్ ఉంటుంది. అంటే ఆ రేంజ్ అనేది హై అనేది ఉంటుంది. అంటే క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది, బట్ ఇట్ టైం గేమ్. ఓకేనా? టైం గేమ్ అంతే. ఓకేనా? సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరుగుతుందండి. సో మన క్లాసెస్లో కూడా ఈ విధంగానే క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాం. అంటే ఒక టాపిక్ అయిపోయాక ఆ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంటుంది, లేదా ఆ టాపిక్ చెప్పేటప్పుడే క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా పడుతుందని నేను వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. సో అది కావాలి మనకు. తెలిసిన సబ్జెక్ట్ని మళ్ళీ చెప్పడం కాదు, తెలిసిన సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా వస్తుందో మీకు నేర్పడం అనేది ఇంపార్టెంట్. సో నేను అది చేయడానికి మాత్రమే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మీకు చాలామంది ఇక్కడ సో జేఏఓలో కామర్స్ చెప్పే ఫ్యాకల్టీస్ కూడా జాయిన్ అయ్యారు. మీకు అంత సబ్జెక్ట్ అనేది చాలా డీటెయిల్గా తెలుసు, బట్ దాన్ని అనలైటికల్ వేలో, కాంపిటేటివ్ వేలో ఎలా అడుగుతాడు, దాన్ని మనం ఎలా బెయిట్ చేయాలి, ఎలా ఆప్షన్ త్రూ వెళ్ళి ఆన్సర్ సంపాదించాలి, టైంని సేవ్ చేయాలి అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.